ఈ రీ రిలీజులు స్టార్ట్ చేసి పోకిరితో స్టార్ట్ అయింది అనుకుంటామండి. అలానే ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ చాలామంది రీ రిలీజ్ చేస్తున్నారు. అంటే నెగిటివ్ కూడా ఒక వాల్యూ ఉంది, దాంట్లో ఎంత రూపాయి వచ్చినా సరే ఓ బోనస్ లాగా ఫీల్ అయ్యి ఆ సంతోషం వేరు. నిర్మాతలందరూ కూడా చాలామంది ఇదివరకే పాత పిక్చర్లు, ఇందాక రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఎప్పుడు అమ్మేసాం నెగిటివ్లని, ఉండుంటే బాగుండేది. అంటే ఈ మధ్య దిల్ రాజు ఏదో ఫంక్షన్లో వాళ్ళ సినిమా ఏదో రీ రిలీజ్ చేసి ఆ రోజున అతను ఆనందంగా మాట్లాడింది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒక నిర్మాతకి ఆ నెగిటివ్ వాల్యూ గుర్తించుకునే కొన్ని సంస్థలకే అది తెలుస్తుంది వాల్యూ. అలానే ఇవాళ రమేష్, అతనికి ఎంత వచ్చిందో నాకు తెలియదు కానీ సుబ్బారావు రిలీజ్ చేస్తున్నారు. ఎంత వచ్చినా సరే ఈ ఆనందం వేరు. ఆ సినిమా తీసిన రోజుల్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోయి నాకు ఇంత హ్యాపీగా నా సినిమా ఇవాళ ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది రెవెన్యూ వస్తుంది అనే హ్యాపీనెస్, ఆ ఉత్సాహం ఇంకా ఎన్ని ఎక్కువ సినిమాలు తీయటానికి నిర్మాతలందరికీ అవకాశం కలిగిస్తుంది. అలానే వాళ్ళు కళ్యాణ్ కానీ రమేష్ కానీ ఈ సినిమాలు తీస్తానని మధ్య ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. అది మంచి మంచి సినిమాలు తీయాలని, మంచి సినిమాలు తీయాలి కళ్యాణ్ కానీ రమేష్ కానీ అని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కలిగించినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్. రియల్గా రమేష్ నేను ఈ సినిమా రిలీజ్ రోజు ఆనందంగా లేవు, కానీ ఈరోజు మాత్రం ఆనందం కంటే కూడా చాలా గర్వంగా ఉన్నాం. అంటే సొమ్ముల నొప్పి అతను బాగా తెలుసు. ఈ సినిమాకి ఒళ్ళు నొప్పులు, పళ్ళు నొప్పులు, దెబ్బల నొప్పులు అని నాకు బాగా తెలుసు. అలాంటి రిలీజ్ రోజు ఆ రోజు ఆనందం కంటే నొప్పులే ఎక్కువ బాగా గుర్తొచ్చినాయి మాకు రిలీజ్ అయిన మరుసటి రోజు. కానీ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఒకానొక స్టేజ్లో ఇది కానీ కొమరంపులి కానీ రెండు సినిమాలు రమేష్ తను వైండప్ చేయాలన్నా, సినిమా కంటిన్యూ చేయాలన్నా, నేను రీసెంట్గా కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. మీ ఇద్దరం కూర్చొని నేనైతే ఆ రోజు ఉండే సిచ్యువేషన్కి అన్నిటినీ బేరీ చేసుకుంటే నేను అతనికి చెప్పింది ఫస్ట్ ఆప్షన్ విల్ వైండ్ అప్. ఈ ఆనందం దక్కేది కాదేమో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుంటే. ఈరోజు ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, అలాగే నమ్రత గారు కానీ వీళ్ళందరూ పార్ట్నర్లాగా మాకు వర్క్ చేసి, అలాగే ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు ఉన్నారు. మీకు 2010లో ఆలీ అనే వ్యక్తి కాల్ షీట్లు ఏంటి, డేట్లు ఏంటి, ఎలా ఉంటాయో మీ అందరికీ బాగా తెలుసు. మాంచ్ స్వింగ్, అలానే రావు రమేష్. ఈ సినిమాలో కిల్లింగ్ డేట్స్ ఎవరి అంటే వీళ్ళిద్దరే. హీరో కంటే ఎక్కువ డేట్లు ఇచ్చారు ఈ సినిమాకి. మా సినిమా బ్యాడ్ సినిమా కాదండి. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి మీరు, ఇది బ్యాడ్ సినిమా కాదు. ఇది బ్యాడ్ సినిమా అయ్యి ఉంటే 1500 సార్లు టెలికాస్ట్ అయ్యి వరల్డ్ రికార్డ్. ఇప్పటి వరకు ఏ సినిమా 1500 సార్లు టెలికాస్ట్ కాలేదు. 2010 నుంచి ఇప్పటికి 1500 సార్లు టెలికాస్ట్ అయింది ఈ సినిమా. ఇట్ ఈజ్ ఎ వరల్డ్ రికార్డ్. మీకు గూగుల్లోకి వెళ్తే తెలుసు. అంటే 1500 సార్లు టెలికాస్ట్ అయ్యి ఎక్కడ టీఆర్పీ తగ్గలేదు. స్టిల్ ఈరోజు వేస్తే బిగినింగ్ డే కంటే టీఆర్పీ ఎక్కువ ఉంది ఈ సినిమా. అలాంటి సినిమా మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఈరోజు క్రాక్ అయిపోతుంది, అసలు ఓపెన్ అవ్వటం లేదు, జామ్ అయిపోయి ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ యూత్ అంతా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఉన్నారండి. ఆ రోజు కూడా ఫస్ట్ టైం మహేష్ బాబు, మీకు కావాలంటే ఇది చరిత్ర, మహేష్ బాబు కెరియర్లో ఇది చరిత్ర. కలేజాకు ముందు, కలేజా తర్వాత. ఈరోజు వచ్చే ప్రతి సినిమా కలేజాలోంచి పుట్టిందే. మహేష్ బాబు సీను ఎంటర్టైన్మెంట్ చేశారు అంటే అది కలేజాలోంచి పుట్టింది. దట్ ఈస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు క్రియేట్ చేసిన క్రియేషన్. మీ అందరికీ తెలుసో లేదండి, మహేష్ బాబు ఆ సినిమాలో ఏమి ఎంటర్టైన్ చేశాడో, ఏ బాడీ లాంగ్వేజ్ వాడాడో. కొందరు ఎవరన్నా తెలియని వాళ్ళ ముందైతే చాలా అలా బిగేసుకొని ఉంటారేమో, కానీ తెలిసిన వాళ్ళు ఉంటే అతను ఒరిజినల్ క్యారెక్టర్ అది. ఆ సెటైర్లో అలానే వేస్తాడు, ఆ డైలాగ్ ఆఫ్ డైలాగ్తో అలానే ఉంటుంది. దాంట్లోంచి పుట్టింది. ఆ రోజు సినిమా చూడలేదు సార్, చూడనే లేదు. రియల్గా చెప్తున్నా ఓపెన్గా, ఆ రోజు ఈ సినిమాని చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే. వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఏదో ఊహించేసుకున్నారు. ఈయన వెళ్ళి కామెడీలు చేశారు, తూని అమ్మ అంటూ అదంటూ ఇదంటూ మహేష్ బాబు యాక్ట్ చేస్తే వాళ్ళకి అర్థం కాలే. అసలు మమ్మల్ని తిట్ల మిడ్ నైట్ షో ఇవ్వనన్న ఆ రోజు విజయవాడకి. కృష్ణ గారు ఏం చేయ కళ్యాణం, నువ్వు మిడ్ నైట్ షో ఇవ్వనంటావు అంటాను బలవంతంగా ఇచ్చారు. రాత్రి షో అయిపోయిన తర్వాత తాగేసి ఫోన్లు బూతులు తిట్టారండి. మరే మీకు సినిమా తిట్టని తెలుసా అని తిట్టారు, డైరెక్టర్ని తిట్టారు. అని డెఫినెట్గా
వాళ్ళే మెసేజ్లు పంపేసుకొని వాళ్ళే చేసి వాళ్ళే సర్వనాశనం చేస్తారు. ఈరోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి. ఈరోజు ఆ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద వస్తుంటే రేపు స్క్రీన్ చూసి అదే ఫ్యాన్స్ మళ్ళీ మాట్లాడతారు మేము ఆ రోజు తప్పు చేశామని. కానీ ఈరోజు ఈ టైంలో 14 సంవత్సరాల తర్వాత ఈ సక్సెస్ రావాలని దీనికి రాసిపెట్టుండింది. ఇది జరిగింది. డెఫినెట్గా సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ వచ్చిన వాళ్ళందరికీ. అలాగే మా రమేష్ మాట్లాడుతారు. ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే హిందీ ఇండస్ట్రీని గడగడలాడించిన ఒక చిత్రం షోలే ఇవాళకి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కోసం థియేటర్లో వేస్తే ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వ్యూలో ఇవ్వగానే సమోసా తిని టీ తాగి బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఎందుకంటే ఈ సినిమాని ఎక్కడ కొనమంటారో అని భయపడిపోయి సెకండ్ హాఫ్ మళ్ళీ సినిమా ఆన్ అయిన తర్వాత బాత్రూంలో నుంచి బయటకు వచ్చి కార్లు వేసుకొని చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోయారు. అప్పుడు రమేష్ సిప్పి గారు జీపీ సిప్పి గారు ఇద్దరు అనుకొని ఇది మనం అమ్మద్దు, మనమే పెట్టుకుందాం, మనమే రిలీజ్ చేద్దాం అన్నారు. స్టిల్ 50 సంవత్సరాలు కదా, అది 500 సంవత్సరాలు అయినా కూడా షోలే అనే పదం కానీ, గబ్బర్ సింగ్ అనే పదం కానీ, సాంబా అనే పదం కానీ, అలాగే బసంతి అనే పదం కానీ, వీరు కానీ, జయ కానీ డైలాగులు ఏం వాడినా కూడా వాళ్ళకి రాయల్టీ కట్టాల్సిందే. అట్లాంటి ఆ సినిమా ఎలా ఆడిందంటే మీ అందరికి తెలుసు. ఒకే థియేటర్లో ముంబైలో 25 సంవత్సరాలు ఆడింది. ఆ తర్వాత డిడిడిఎల్ ఆడింది, దిల్వాలే దునియా లే జాయేంగే షారుఖ్ ఖాన్. తర్వాత ఈ కలేజా సినిమా టీవీలో నా ఇద్దరు పిల్లలు ఒక 100 సార్లు చూసి ఉంటారు. ఈ సినిమా 100 సార్లు. ఈ సినిమా వస్తుంటే ఇంకా వేరే ఛానల్ మార్చరు, ఇదే చూస్తూనే ఉంటారు. వీళ్ళు నవ్వుకొని ఎందుకంటే దీంట్లో ఉన్న అద్భుతమైన ఒక సీన్స్ ఈరోజు కూడా చాలామంది ఎక్కడనే వెళ్తుంటే చాలామంది జెంట్స్ కాదు లేడీసే, సరే ముళ్ళకాయ ఇంట్లో ఉందా, ఉందమ్మా బాగానే ఉంది అది. సో అట్టగా చాలామంది చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీ వెళ్ళినా కూడా సార్ కలేజా సార్ మేము ఇన్నిసార్లు చూసాం, కలేజా ఇన్నిసార్లు చూసాం, మా ఇంట్లో చాలా ఇష్టం ఈ సినిమా అంటే అని చాలామంది చెప్తుంటే నిజంగా ఒక యాక్టర్కి చాలా ఆనందం వేస్తుంది. చిల్కం శ్రీనివాస్ గారు వారు రాసిన ఆ టైము, అలాగే మహేష్ గారు ఇక ఆయన టైమింగ్ మీ అందరికి తెలుసు. సో ఏంటంటే చిన్న సీన్ కూడా దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎంతో కష్టపడి చేయటం కానీ, అలాగే దీంట్లో అనుష్క, సునీలు, బ్రహ్మానందం గారు, రావు రమేష్ గారు ఇంకా చాలామంది ఈ చిత్రంలో చేస్తున్నారు. అండ్ ఈ రోజున మళ్ళీ ఇది రిలీజ్ అంటుంటే నాకు రిలీజ్లా లేదు, ఏదో మధ్యలో సడన్గా వీళ్ళు సినిమా తీసేసి రిలీజ్ చేస్తున్నారేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది తప్ప ఇదేదో 14 సంవత్సరాల క్రితం తీసిన సినిమాలాగా నాకైతే అనిపించలేదు. రేపు 30 తారీఖు సుదర్శన్లో, సంధ్యాలో 9 థియేటర్స్గా ఇది రిలీజ్ కాబోతుంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆనందిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ బాబు.